హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖితాస్ కిచెన్. ఈరోజు నాటుకోడి కూర చూద్దామండి. కట్టెల పొయ్యి మీద చేద్దామండి నాటుకోడి కూర. బాండి పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి బాగా వేయిందామండి. పచ్చిమిర్చి కూడా నానకిచ్చారండి. నాటుకోడి శుభ్రం చేయించి బాగా క్లీన్ చేసి తెచ్చేసారండి. మా ఇంటి ఎదురుగుండా ఇలా పల్లెటూరు కదండి, మా ఇంటి ఎదురుగుండా ఇలా అరటి తోట ఉంటుంది. అరటి చెట్టు నిండా గల్లే. ఒకసారి చూడండి ఎలాగని పల్లెటూరులో ఆహ్లాదం, ఆ స్వచ్ఛమైన గాలి, ఎలా అయినా పల్లెటూరు అంటేనే వేరు కదండి. ఎటువంటి పొల్యూషన్ లేకుండా బాగా వేయించుకుందామండి. మీకు నా వంటలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను కూడా ఇందులో వేసుకుందామండి. పొగ రాకుండా సన్నగా అండించుకుంటే పొగ వాసన రాకుండా బాగుంటుందండి నాటుకోడి కూర. పొయ్యి మీద ఉండింది వేరండి, గ్యాస్ స్టవ్ మీద ఉండింది వేరు టేస్ట్. కట్టెల పొయ్యి మీద ఉండిన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆనియన్స్ బాగా దోరగా వేగినాయి కదండి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కలను అందులో వేసి కలుపుకోవాలండి. అవి కూడా చాలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. అందులో నేను చూపించలేదు, కొబ్బరికాయ ముక్క, కురిడి కొబ్బరికాయ ఉంటుంది కదండి, అది కొంచెం ముక్క వేసుకోండి. బాగా మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ బొబ్బస్కాయ ముక్క ఉంటుంది కదండి, పచ్చి బొబ్బస్కాయ ముక్క వేసుకున్నా కూడా ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతాయి. పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. మీ రుచికి సరిపడా వేసుకుని కలుపుకోండి. నేను ఇంట్లో గ్రైండ్ చేసిన మసాలా కూడా వేసానండి. మేమైతే కొంచెం ఘాటుగానే తింటాం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నాటుకోడి కూర కదండి, కొంచెం మసాలా అనేది ఎక్కువ పడితేనే బాగుంటుంది, ఆ టేస్ట్ వేరు. లాస్ట్లో టమాటాలు అండ్ కొత్తిమీర వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుందండి. మనం కొబ్బరి వేయడం వల్ల ముక్క చాలా మెత్తగా టేస్ట్గా ఉంటుందండి, బాగా ఉడికిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.